వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. నాదము ద్వారా నాదాంతానికి వెళ్ళగలిగితే ఆ సహస్రాధార అమృతాన్ని చూస్తాంట. అందుకే నాదాంతమునందు అమృత రూప అనుభవంలోకి వస్తాడు కనుక రుతం అంటే నాదం, రుదంతే నాదాంతమునందు ద్రవతి ద్రావయతి ద్రవరూపంలో ప్రవేశిస్తాడంట. రుదంతే నాదాంతే అమృత రూపేణ ద్రవతి ద్రావయతి రుద్రహ అని చెప్పారండి. ఇక్కడ రుద్రస్వరూపం కనుక ఏకాదశ రుద్రస్థానం అంటే ఏంటో తెలిసిందా? ఇక్కడి నుంచి అక్కడి వరకు ఉన్నటువంటి తేజోమయమైనటువంటి ఆ కుండల్ని రూపమునదే అదే ప్రధానంగా అగ్నిస్తంభం. శివుడు అగ్నిస్తంభంగా ఉన్నాడంటే మనలో ఉన్నాడు అగ్నిస్తంభంగా. ఆ చిదేకర స్వరూపిణైనటువంటి తత్వం. ఇటు అటు ఎడా పింగళ వీళ్ళే అటు ఇటు కొడుచుకుంటున్న బ్రహ్మ విష్ణు శక్తులు. ఎన్ని రహస్యాలు ఉన్నాయో చూడండి ఇదంతా. అందుకు నాద విద్య చాలా విశేషం. ఈ రహస్యం తెలిసిన త్యాగరాజస్వామి వారు, మనం త్యాగరాజు అంటే ఊరికిన కీర్తనలు పాడుకునే భక్తులు అనుకుంటుంటాం. కొందరు అంటుంటారు ఇన్ని తెలియాలండి, త్యాగరాజులా పాడుకుంటే సరిపోదండి. త్యాగరాజులా పాడితే సరిపోతుంది, కానీ అలా పాడలేం మనం. త్యాగరాజు అలా పాడాడు చూడండి. అందుకు ఆ రహస్యం తెలుసు కనుకనే నాద తనుమనిషం శంకరం అనగలిగాడు మహానుభావుడు. ఇప్పుడు తెలుస్తున్నది కదా, అటువంటి నాదరూప అయినటువంటి శక్తి అత్యంత సూక్ష్మ రూపముతో ఉన్నటువంటి అనాహత రూపంతో ఉన్న ఆ నాదరూప నామరూప వివర్జిత. తర్వాత మాటకు వచ్చాం. ఇప్పుడు అమ్మవారు నామరూప వివర్జిత అంటే నామం లేని తల్లి అని ఒక నామం అండి. ఎంత బాగున్నదో. నామం లేదని ఒక నామం అంటాయి. ఏమైనా బాగున్నదా? బాగుంది. ఇప్పుడు నామం ఎందుకు మనకు నామం? ఇది ఒక్కటి అర్థం చేసుకుందాం. నామం ఎందుకు అసలు లోకంలో చెప్పుకున్న ఆవు నావు అంటారు, నావుకు తెలియదని. మనం దాన్ని పోల్చుకోవడం కోసం వ్యవహారం కోసం చెప్పుకుంటున్నాం కనుక ఇవన్నీ వ్యవహారమే. నామం రూపం అది వ్యవహారమే, ఒక పోలిక అంతే. కానీ నామము రూపము వ్యవహారమే అన్నాడు ఇక్కడ. వ్యవహార ప్రపంచం నామరూపం, పరమార్థం నామరూప వివర్జిత అంతే. పరమార్థంలో ప్రపంచం అనలేండి, పరమార్థం అంటారు. ప్రపంచమే వ్యవహారం కనుక నామరూప వ్యవహారం ప్రపంచ విషయం, పరమాత్మ విషయం నామరూపాతీతం అని చెప్పి నీ నామాలు చెప్పడం ఎందుకు అంటే అది తెలుసుకోవడం కోసం ఇవన్నీ. అని ఏ నామం నామరూపరహిత స్థితికి వెళుతుందో ఆ నామాన్ని ఉపాసించాలి. ఏ రూపం నామరూపరహిత స్థితికి తీసుకెళ్తుందో ఆ రూపాన్ని ఉపాసించాలి. మనందరం నామరూప ఉపాసకులమే. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. మనందరం నామరూప ఉపాసకులం అవునా కాదా? పొద్దుట్ లేచిన దగ్గర నుంచి ఈ వస్తువుని ఏమంటారు, ఇది నాకు ఎలా పనికొస్తుంది, ఇదే బతుకు. ప్రతిదీ ఒక పేరు ఉండాలి, ఆ పేరు వల్ల దానికి ఒక ఫార్మ్ ఉండాలి, దాంతో మనం ఉపయోగపడుతూ ఉండాలి. కనుక నామరూపాలు ప్రపంచంలో ఉన్నాం. కానీ ఈ నామరూప ప్రపంచం మనం ఎంత ఇబ్బంది పెడుతుందంటే ఈ నామరూప ప్రపంచం వల్లే మనకు మోహం, రాగం, ద్వేషం, జన్మలు, పరంపరలు ఉన్నాయి. కనుక నామరూపాలు పట్టుకున్నంత కాలం మనకు బంధం తప్పదు. కానీ మనం ఉన్నదే నామరూప ప్రపంచంలోనే, వెళ్ళవలసింది నామరూపాతీతం. అక్కడికి వెళ్తే కానీ మోక్షం లేదు. నామరూపాలు పట్టుకున్నంతకాలం బంధం లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే గొప్ప మాట చెప్పింది శాస్త్రం. ఏ నామం పట్టుకుంటే నామం లేని స్థితికి వెళ్తావో, ఏ రూపం పట్టుకుంటే రూపం లేని స్థితికి వెళ్తావో ఆ నామాన్ని ఆ రూపాన్ని పట్టుకున్నారు. అందుకే మన నామరూపాలన్నీ గౌణములు అంటే వ్యవహార కల్పితములు. పరమాత్మ యొక్క నామరూపాలన్నీ కూడాను తత్వ సంకేతములు, తత్వాన్ని చెప్తాయి. అందుకే దివ్యనామ దివ్య రూపములు భగవానుడివి, మన వ్యవహార నామ వ్యవహార రూపములు. ఇది తెలుసుకోవాల్సింది. అది వ్యవహార ప్రపంచంలో ఉన్న నామరూపాలు అమ్మవారికలు. ఎందుకంటే మనం ఆవు లేదా ఒక పాలు అని పేరు పెట్టుకున్నాం, పాలు అనే వస్తువు పుచ్చుకున్నాం, పుచ్చుకున్న తర్వాత దాన్ని వాడేకి దాని పేరు రూపం ఏమయ్యాయి? దాని యొక్క వినియోగ దశలోకి వెళ్ళిపోయేటప్పటికల్లా అది శక్తిగా మారింది కదా. శక్తిగా మారినప్పుడు దానికి రూపమేది, నామమేది? శక్తిగా మారిపోయింది. కనుక ప్రతిదాని యొక్క దాని యొక్క సూక్ష్మమైన శక్తికి నామం లేదు, రూపం లేదు. నామరూపాల్లో శక్తి ఉండొచ్చు కానీ శక్తికి నామరూపాల్లో, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే నామరూప ప్రపంచంలో వ్యాపించిన అమ్మవారికి నామరూపములు లేవు. అందుకే పరతత్వము నామరూప వివర్జిత. ఇప్పుడు నామరూప వివర్జిత అర్థం చేసుకోవడానికి మనకు వేదాంతం సాయం తీసుకుంటే గొప్ప మాట చెప్పింది. అయ్యా బ్రహ్మము గురించి మాట్లాడాలంటే ఇది అర్థం చేసుకోండి అన్నాడు. అస్థి భాతి ప్రియం నామం రూపం చేత్యంస పంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం. ఇది అర్థమైతే నామరూప వివర్జిత అర్థమవుతుంది. వ్యాఖ్యాతలందరూ ఈ శ్లోకాన్ని ఉటంకించిన వారే. ఇది వేదాంత వాక్యం. చూడండి 5 విషయములట. అస్థి భాతి ప్రియం నామం రూపం. 5 అయ్యాయా? ఇప్పుడు ఈ 5 ఎలా చూపించుకుంది ఇంకా బాగుంటుంది. దీంతో పని ఉంది. అందుకే అస్థి భాతి ప్రియం నామం రూపం. నామం రూపం ప్రపంచ సబ్జెక్ట, అస్థి భాతి ప్రియం పరమాత్మ సబ్జెక్ట్. ఈ రెండు తెలుసుకుంటే చాలు. ఇప్పుడు 5 కలిసే ఉన్నాయి.
ఐదు కలిసే ఉంటాయి. కానీ మనకు కనబడుతున్నది ఏమిటి? నామరూపం. అస్థిభాతి ప్రియం కనిపించట్లేదు. ఇది ఎలాగంటే చెట్టు కనబడుతుంది, విత్తనం కనబడట్లేదు. భవంతి కనబడుతుంది, పునాది కనబడట్లేదు. కానీ కనబడకుండా ఉన్నటువంటిది ఏది? అస్థిభాతి ప్రియం. కనబడుతున్నది ఏది? నామరూపం. ఏమీ కన్ఫ్యూజన్ లేదండి, ఏకాగ్రత ఒకటే కావాలి. కనుక నామరూపం ప్రపంచం, అస్థిభాతి ప్రియం పరమాత్మ. మనకి ఇప్పుడు కావాల్సిన సబ్జెక్ట్ ఏమిటి? ఇప్పుడు కూర్చున్నప్పుడు మనం మాట్లాడుతున్నది ఎవరి గురించి? పరమాత్మ గురించి కదా. పరమాత్మ అసలు స్వరూపం ఏమిటి? అస్థిభాతి ప్రియం. కానీ అస్థిభాతి ప్రియం తెలియాలంటే నువ్వు తీసేయాల్సినవి నామరూపాలు తీసి. కనుక నామరూపమైన ప్రపంచమందు అస్థిభాతి ప్రియంగానే వ్యాపించిపోయి ఉన్నాడు. కానీ వ్యాపించిన అస్థిభాతి ప్రియం తెలియాలి అంటే నామరూపాలు విడిచి ఆలోచించు. అది ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ ఎలా ఆలోచిస్తావు అంటే, ఇప్పుడు నామం రూపం ఉంది, ఇందులో అస్థిభాతి ప్రియమైన పరమాత్మ ఉన్నాడు. అస్థిభాతి ప్రియం అంటే ఏంటో కాదండి. అస్థి అంటే ఉండునది, ఎవర్ ఎగ్జిస్టెన్స్. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎప్పుడు ఉండేది, శాశ్వతమైన ఉనికి. దీనికి సత్ అని పేరు. అదే చైతన్య వస్తువు, ప్రకాశిస్తూ ఉన్నది, అందుకే భాతి. దీనికి చిత్ అని పేరు. అదే ప్రియం. ప్రియం అంటే ఆనంద వస్తువు. సచ్చిత్ ఆనందం అంటే ఏమిటో అస్థిభాతి ప్రియం అంటే అది. కానీ పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటంటే అస్థిభాతి ప్రియం. మరి నామం, నువ్వు నామం చెప్తే అది ఆయన కాదు. అందుకే నామరూపాలన్నీ ప్రపంచ విషయాలు, అస్థిభాతి ప్రియం పరమాత్మ విషయం. ఇప్పుడు మనం ఈ నామరూపాలతో దాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు నిచ్చెన వేసుకుని మేడ మీదకి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత నిచ్చెన కూడా చంకన వేసుకుని వెళ్ళిపోతామా? మళ్ళీ దిగాలంటే అవసరం రావచ్చు. కానీ అక్కడ నిచ్చెనతో పనేమున్నది మనకి? కనుక నామరూపాలతో నామరూప వివర్జితకి వెళ్ళిపోయావు నువ్వు. అక్కడ నామరూప వివర్జిత అనేది అమ్మవారి యొక్క అసలు స్వరూపము. అస్థిభాతి ప్రియమే అమ్మవారు. ఇది మీకు తెలియాలి అంటే 5 చెప్పుకున్నాం కదా. అస్థి, భాతి, ప్రియం, నామం, రూపం. 5 కలిసి ప్రపంచం. ఇప్పుడు పరమాత్మను తెలుసుకోవాలంటే నామరూపాలు 2 తీసి ఎప్పుడైనా లెక్క పెట్టేటప్పుడు మనం చిటికెన వేల నుంచే లెక్క పెడతాం. మొదటి లెక్క. ఇప్పుడు ఎలా వచ్చాం? అస్థి, భాతి, ప్రియం, నామం, రూపం అనగా నామరూపాలు 2 తీసావు. తీస్తే ఏం మిగిలింది? అస్థిభాతి ప్రియం. ఈ ముద్రను ఏమంటారు? చిన్ముద్ర. అది అందుకే స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. కనుక నీ లోపల ఆత్మ అనబడే వస్తువు నామము కాదు, రూపము కాదు. ఈ 2 పరిహరించేయి. అస్థిభాతి ప్రియమే దాని యొక్క స్వరూపము అని కేవలం చిన్ముద్రతో చెప్పేసట. ఆయన ఆ మాత్రం చూపిస్తే ఋషులకు అర్థమైపోయింది. దాన్ని ఎంత విడమరిచి గొంతు చిచ్చుకున్నా మామూలు వాళ్ళకి అర్థం కాదు. ఏం చేస్తాం? కానీ సత్యం అది. అందుకే నామరూప వివర్జిత అంటే అస్థిభాతి ప్రియస్వరూపిణి, సచ్చిదానంద రూపిణి అనేది దీని యొక్క అర్థం. ఈ విధంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు తర్వాత విషయంలో ప్రవేశిస్తున్నాం. 301వ నామం హ్రీంకారీ హ్రీమతి హృజ్యా హేయోపాదేయ వర్జిత. ఏం అద్భుతమైన విషయములండి ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే నామరూప వివర్జిత స్థితికి వెళ్ళిపోయాం కదా. దానికి లింక్లోకి రావాలండి. ఇది ఎర్రచీర కట్టుకుని సింహాసనం మీద కూర్చున్న అమ్మ కథ కాదు ఇది. ప్రపంచంలో ప్రతివారు గుండెల్లో తిష్ట వేసి కూర్చున్నటువంటి తల్లి యొక్క చరిత్ర, ఆవిడ యొక్క కథ. మరి వెళ్ళాలంటే నామరూప వివర్జిత. సృష్టి నామరూపం అన్నాం. నామరూప వివర్జిత సృష్టికి అతీతం. కానీ సృష్టి ఆరంభం కాకముందు ఎక్కడి నుంచి వచ్చింది? నామరూప వివర్జిత అమ్మవారి నుంచే నామరూపాత్మక జగత్తు వచ్చింది కదా. కనుక ఏది రావాలన్నా దేంట్లోంచి రావాలి? ఆకాశం నుంచి రావాలి కదా. ఆకాశం అంటే ఇందాక చెప్పినట్టు నామరూపరహితమైనటువంటి స్థితి ఆకాశం. అక్కడి నుంచి వస్తుంది. ఆకాశం కంటే సూక్ష్మాకాశం ఒకటి ఉన్నది. స ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు చెప్తున్నాం కదా. అలా క్రమం. అందుకు ఆ సూక్ష్మమైన ఆకాశంలోకి వెళ్ళాలి. ఆకాశతత్వాన్ని చెప్తున్న బీజంలో ప్రవేశించితే అప్పుడు ఈ విషయమంతా మళ్ళీ అర్థమవుతుంది. కనుక నామరూప వివర్జితతో మొదలు పెట్టుకుని నామరూపాత్మకమైన ప్రపంచం వరకు అమ్మవారే వ్యాపించున్నారు. అందుకే భువనేశ్వరి అని మొదలుపెట్టి మన భువనాలన్నీ చూపిస్తూ, భువనాల్లో ఈశ్వరిగా ఉన్నది మాత్రం సత్తు చిత్తు ఆనందమే. మనం భువనాలు చూస్తున్నాం, ఈశ్వరుని చూడట్లేదు. ఈశ్వర స్వరూపం ఏంటి? సచ్చిదానందం. అది పట్టుకో. అందుకు భువన ఈశ్వరి ఏమని ప్రతిపాదింపబడింది? ఈశ్వరి నామరూప వివర్జిత ప్రతిపాదింపబడింది. ఇప్పుడు ఆమెతో సహా భువనాలన్నీ కలిపి ఆమె స్వరూపంగా చూడాలి. ఆ స్వరూపం మొత్తం పట్టుకుని, అంటే భువనములు యందు ఉన్న అమ్మవారి చైతన్యం. అంటే ఇప్పుడు భువనాలను ఎందుకు పట్టుకున్నాం? అమ్మవారి చైతన్యం. నీటి కుండ పట్టుకున్నామండి. కొండ దేనికి పట్టుకున్నాం? నీరు. మరి కుండ ఎందుకు? నీరు తెమ్మంటే ఆవిడ కుండతో తెచ్చట. నిన్ను ఎవడు కొండ తెమ్మన్నాడు? నీరు మాత్రమే తెమ్మన్నాను కదా అని దబాయిస్తే ఏం చెప్తాడండి ఇక్కడ? అంటే కొండతో సహా నీరు ఎలా తెచ్చామో భువనంతో సహా భువనేశ్వరిని అలా పట్టుకోవాలి. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ కనుక భువనంతో భువనేశ్వరి. ఇప్పుడు భువనాలు ఎందుకు అవసరమయ్యా మనకి? భువనేశ్వరి కోసం. భక్తుడికి భువనాలు ఎందుకయ్యా అంటే భువనేశ్వరి కోసం. మనకు కొండే, అది పట్టుకుని వేలాడుతున్నాం. ఇంక ఈశ్వరుని పట్టుకోలేదు. ఆ ఈశ్వరి. అందుకు ఇప్పుడు భువనేశ్వరి అన్నప్పుడు భువనములలో ఉన్న ఈశ్వరుని పట్టుకుని సాధన చేయాలి. భువనాలంటే ఎన్ని? 14 భువనాల్లో ఉన్న ఈశ్వరి. కనుక 14 భువనాలు తిరిగి ఎక్కడెక్కడ ఈశ్వరుందో చూద్దాం కదా.
ఎందుకయ్యా అంత గోల? భువనాలన్నీ నీలో ఉన్నాయి. అందుకే అరిపాదంలో అతలం మొదలయ్యి అక్కడి నుంచి వెళ్ళి మొత్తం అతల వితల సుతల రసాతల దాకా భూహు అనే దగ్గరికల్లా మనకి ఆధార స్థానం వచ్చేసింది. అక్కడ నుంచి భువ మహ జన తప మొత్తం మళ్ళీ 7 లోకాలు వచ్చాయా? 7 లోకాలు ఏమిటి అక్కడ? మళ్ళీ సప్తభూమికలే, క్రింద సప్త పైన సప్త, చతుర్దశ భువనాలు ఇక్కడున్నాయి. ఈ చతుర్దశ భువనాలలో ఈశ్వరి ఉంది. ఎక్కడుంది? ఎక్కడ లేదు, మొత్తం వ్యాపించింది కదా. కానీ వ్యాపించిన పట్టుకోవాల్సిన చోటేది. కానీ భువనం తెలిసిపోయింది కదా. ఇప్పుడు మన భువనమే మనకి. లోకాలు ఎన్ని భువనాలు ఉంటే ఏముందండి? చూడండి, ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగాయండి అమెరికాలో, అయ్యయ్యో పాపం అనుకుంటాం, లేకపోతే అయితే అయింది మన పని చూసుకుందాం అనుకుంటాం. ఎందుకంటే అక్కడే జరిగితే మనకేం, అది మన ఒంటికి ఏదైనా జరగనివ్వండి, అబ్బో ఎక్కడ లేని గొడవ అంతా. అందుకే అంత ప్రపంచం ఎక్కడుంది? ఇక్కడే ఉంది. చతుర్దశ భువనాలు ఇక్కడ ఉన్నాయట. భువనాల్లో ఈశ్వరుని పట్టుకో. ఇప్పుడు ఈశ్వరు ఎక్కడుంది? శరీరం అంతా ఉంది, ఒప్పుకుంటాం. కానీ కేంద్రస్థానం ఎక్కడ ధ్యానించాలి? హృదయం కదా. హ్రీంకారి హ్రీమతి హృద్యా హేయోపాధేయ వర్జిత. రండి, ఇక్కడ మొత్తం విషయం ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకే ఆ తల్లిని పట్టుకోవడానికి పనికొచ్చే బీజమేది? హ్రీంకారి. హ్రీంకారమే అమ్మ రూపము. నిజానికి ఇప్పటి వరకు డైరెక్ట్గా బీజాక్షం ఒక్కటి రాలేదండి, కలిపేశాడు. శ్రీ మహారాజ్ఞి శ్రీ మధ్వాగ్భవకూటైక, అలాగే శ్రీం బీజం కలిపేశాడు అక్కడ. కానీ డైరెక్ట్గా బీజం చెప్పలేదు. మొత్తం లలితా శాస్త్రంలో డైరెక్ట్ బీజాలు 2 వస్తాయి. ఇప్పుడు ఒకటి వచ్చేసింది, అప్పుడు డైరెక్ట్ బీజం. ఎందుకంటే చెప్తున్నది భువనేశ్వరి కదా, మరి భువనేశ్వరి బీజం చూపిస్తున్నాడు. భువనేశ్వరి బీజమే హ్రీంకారం. అయితే ఇక్కడ భువనేశ్వరి బీజం హ్రీంకారం అని చెప్పాం కనుక రేపు వెంటనే వెళ్ళి కూర్చొని హ్రీం చేసేయడం అది చేయమని నేను చెప్పట్లేదు. దానికి మళ్ళీ గురు ఉపదేశం వగేరా కావాలి. లేదా లలితాశాస్త్రం చదువుకుంటూ ఉంటే తెలియకుండానే హ్రీంకారం మనలోకి వస్తుంది. కానీ హ్రీంకారం అంటే ఏంటో తెలుసుకోవడం తప్పులేదు, హాయిగా తెలుసుకోవచ్చు. హ్రీంకారి ఇక్కడ చూపిస్తున్నాడు అమ్మవారి యొక్క ప్రధానమైనటువంటి బీజం. నిజానికి మొట్టమొదటి శ్రీం మొదలుపెట్టాడు, ఇక్కడ హ్రీం పెట్టాడు, తర్వాత క్లీం వస్తుంది. 3 బీజాలు ఎలా పెట్టాడు చూడండి. మధ్యలో ఇంకా రహస్య బీజాలు చాలా ఉన్నాయి, ప్రధానమైన వచ్చేసాయి. అందుకే ఇక్కడ హ్రీంకారి, హ్రీంకారము అమ్మ యొక్క రూపము అన్నాడు ఇక్కడ. ఇది బీజాక్షరంలో కొందరు ఏమున్నాయంటారు, ఏముందో చెప్తే ఆశ్చర్యపోతాం మనం. చూడండి, శబ్ద ప్రకంపనలో అర్థాలు ఉన్నాయి. శబ్దాన్ని అక్షరాలు చేసి అక్షరాలను పదాలు చేస్తే కానీ మనకు అర్థం కాదు. కానీ శబ్ద ప్రకంపనలో అర్థాలు ఉన్నాయట. ఈ అర్థం మనకు అర్థం కాకపోయినా కావలసిన అర్థం ఇస్తుంది. అర్థం అంటే ప్రయోజనం అని మరొక అర్థం ఉంది కదా, అందుకు కావలసిన అర్థం ఇస్తుంది. చూడండి, హ్రీంకారం, హ్రీం ఓం అని 2 ఉన్నాయి. ఓం బ్రహ్మమని తెలియజేస్తుంది, హ్రీం శక్తిని తెలియజేస్తుంది, ఇంతే. అందుకే దీనికి భువనేశ్వరి బీజం అన్నారు. బ్రహ్మము ఓంకారం. అయితే చమత్కారంగా ఏంటంటే ఓంకారం చెప్పేటప్పుడు బ్రహ్మము చెప్పేటప్పుడు, బ్రహ్మము చెప్పినప్పుడు బ్రహ్మశక్తిని చెప్పరండి, జ్యోతిని చెప్తే వెలుగు చెప్పినట్టు కాదా. అందుకే బ్రహ్మమును చెప్పారంటే శక్తిని కూడా చెప్పినట్టు. అందుకే ఓంకారంలో బ్రహ్మమును శక్తితో కలిపి తెలుసుకున్నాం, హ్రీంకారంలో శక్తిని బ్రహ్మముతో కలిసి తెలుసుకున్నాం, అంతే తేడా ఇక్కడంతే. హ్రీంకారం శక్తి కనుక ఓంకారమైన పరబ్రహ్మ యొక్క శక్తి హ్రీంకారంలో ఉంది. కానీ శక్తినే పట్టుకుంటున్నాం హ్రీంకారంలో పూర్తిగా. శక్తి ద్వారా బ్రహ్మమును పట్టుకుంటున్నాం అక్కడ. ఓంకారంలో బ్రహ్మముతో శక్తిని పట్టుకుంటాం, రెండిటికి ఇది విషయం. కనుక ఇప్పుడు హ్రీంకార శబ్దంలో స్వచ్ఛముగా ఓంకారం వల్ల 3 పదములు ఉన్నాయి. ఓంకారం అకార ఉకార మకారాలు అయితే ఇది హకార రకార ఈంకారములు అన్నాడు ఇక్కడ. హకార రకార ఈంకారములతో ఉన్నాయి. ఇది మనం పరిశీలిస్తే త్రిశతి చదివినట్లయితే మొత్తం మనకి అమ్మవారి నామాలన్నీ వస్తాయి కదా. పంచదశలు ఒక్కొక్క అక్షరానికి 20 చొప్పున మొత్తం 300 నామాలు వస్తాయి. అందులో ఈ బీజానికి చాలా ప్రధానంగా నామాలు వస్తాయి. ఇందులో ఒక్కొక్క అక్షరంకి నామములు శివుడు కొని చెప్పేట, శక్తి కొని చెప్పిందిట. కానీ హ్రీంకారంతో వచ్చే నామాలు ఇద్దరు కలిసి చెప్పేటండి. ఎందువల్ల అంటే హ్రీంకారం ఉభయాత్మకం మనొక మాట. శక్త్యక్షరాని సర్వాణి హ్రీంకారం ఉభయాత్మక అన్నాడు ఇక్కడ. అక్షరములన్నీ శక్తి స్వరూపములు కావచ్చు, కానీ హ్రీంకారం శివశక్తుల రూపంట. అందుకే హ్రీంకారంలోకి వెళితే ఇద్దరిని కలిపి పట్టుకోవచ్చు అని చెప్తున్నాడు. అందుకే హ్రీంకారానికి అంత విషయం ఉన్నది. అందుకే హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నియౌ అనేటువంటి వేదంలో హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నియౌ అన్నప్పుడు హ్రీంకార శ్రీంకారములు 2 చెప్పాయి. లక్ష్మి అంటే శ్రీంకారం, హ్రీహి. ఇది ఎవరికి పత్ని స్థానంలో ఉన్నాయి? ఓంకార రూపుడైన బ్రహ్మమునకు. అందుకే ఆయన యొక్క శక్తులే హ్రీంకార శ్రీంకారములుగా వచ్చాయని చెప్పుకుంటున్నాం. వేదమే చెప్పింది. అంతేకాదు ఇందులో నాదరూపాకి దీనికి సంబంధం ఉందండి. అందుకే నాదానికి ప్రధానమైన వేదం ఏమని చెప్పుకున్నాం అక్కడ చూపిస్తున్నాడు. సామవేదంలో హింకారమే గొప్ప శక్తి అయ్యా అన్నాడు. హిం దానికి రకారం కలిస్తే ఇంకా శక్తిట. పృథ్వీ హింకారం, ఆదిత్యుడు హింకారం, జౌహు హింకారం, అలాగే ప్రజాపతి హింకారం, ఉద్యత్ హింకారం, మనో హింకారం, సర్వం హింకారం మనకు భాగం కనబడుతుంది సామవేదంలో. అన్నిటి హింకారంతో చూడడం. అందుకే సామగానం చేసేటప్పుడు ఈ నాదం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే పరమాత్మ శక్తి
చిచ్చక్తిగా వ్యాపించింది. చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. పరమాత్మ ముందు తన చిచ్చక్తితో వ్యాపించట. ఈ చిచ్చక్తికి మీరు ఏ రూపం చూపించలేరు శక్తికి, అది కేవలం శక్తిగా వ్యాపించి పెట్ట. శక్తిగా వ్యాపించిపోతే పరమాత్మని ఆకాశం అని అంటారు. ఇది కూడా తెలిసిపోయింది కదా, ఆయన చిచ్చక్తి వ్యాపించిపోయింది. అదే ఆత్మనః ఆకాశ సంభూత అని వ్యాపించిపోయింది. వ్యాపించిపోయిన ఆకాశంలో సమస్త సృష్టి జరిగిందిట. అంటే ఎక్కడి నుంచి వచ్చిందో సృష్టి అంతా? ఏ చిచ్చక్తి అయితే వ్యాపించిందో, వ్యాపించిన ఆకాశంలో శక్తే గ్రహాలు, నక్షత్రాలు, లోకాలు అన్ని రూపాలు తీసుకుంది. మీరు ఎంత సబ్జెక్ట్ చెప్పినా ఆకాశంలోదే, అవునా లేదా? పురాణాలు చెప్పే చతుర్దశ భువనాలు చెప్పండి, సైన్స్ చెప్పే గెలాక్సీలు, నెబ్యులాసు, ప్లానెట్స్, స్టార్స్ ఎన్ని చెప్పండి, అన్నీ అందులో గొడవ ఆకాశం కదా. ఆకాశం అంటే నథింగ్ బట్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఏమిటా ఎనర్జీ? చిచ్చక్తి. చిచ్చక్తితో కూడిపోయింది ఆకాశం, అందుకే దాని పేరు చిదాకాశం. అలా వ్యాపించిపోయింది ఆ శక్తిని, అందులోంచి ఇవన్నీ వ్యక్తమవుతున్నాయి. అందుకు మొట్టమొదటి హా అనేది ఆకాశ బీజం. దాని తర్వాత ఈ అనేది వచ్చింది, దాంట్లో వాయువుని తెలియజేస్తుంది మామూలుగా. ఇక రకారం తేజోబీజం. ఎక్కడి నుంచి ఇంకా సమస్త జగత్తుని మనం తెలుసుకుంటూ వెళ్ళొచ్చు. కనుక ఆకాశంలో దాగిన చిచ్చక్తి యొక్క తత్వమంతా హ్రీం అనే బీజంలో పెట్టాడండి. ఆకాశంలో దాగినటువంటి తేజస్సు, వాయువు ఈ రెండు వ్యాపించి మిగిలిన భూత సృష్టి అంతా జరిగిందని మనం తెలుసుకోవాలి. అందుకే ప్రధానమైన ఈ మూడు భూతపరంగా మనకు కనబడుతున్నాయి. ఈశ్వర శక్తిని మూడింటి ద్వారా తెలుసుకుంటున్నాం. అలాగే మనలో కూడా ఆకాశం హృదయస్థానం, అలాగే వాయువు ప్రాణస్థానం, అలాగే తేజస్సు అది చిచ్చక్తి యొక్క ప్రధాన స్వరూపం. ఈ వీడింటిని పట్టుకుంటూ వెళ్ళడం మనం చేసే సాధన కూడా. కుండలిని స్థానం కూడా అగ్నియే. అదే ప్రాణానల సంయోగముచే నాదానికి హ్రీంకారానికి ఉన్న అనుబంధం చూడండి ఇక్కడ. అందుకే హ్రీం అనే దాంట్లో ఎన్ని శక్తులు ఉన్నాయో ఇక్కడ చూపిస్తున్నాడు. పైగా హ్రీంకారాన్ని సాధన చేస్తే ఎన్నెన్ని విషయములు భావన చేస్తూ దేవీ భాగవతం కూడా మనకు చాలా విషయాలు చెప్తోంది. మనకు స్థూల సూక్ష్మ కారణములనే 3 శరీరములు ఉన్నాయి. పైన తురీయం అనే ఒక చైతన్యం ఉన్నది కదా. ఈ 4 కలిపి చూడాలి. ఎందుకంటే తురీయమైన చైతన్యం ఎక్కడో పైన కూర్చోలేదు. కొంచెం తురీయం చెప్తే చాలా కోపం వస్తుంది, ఈ 3 చెప్తే సంతోషం. కానీ అదే 3 వ్యాపించిందని తెలుసుకో. భువనముల యందు ఉన్న ఈశ్వరు అంటే ఇదేనండి. అందుకు హకార స్థూలదేహ స్యాత్, రకార సూక్ష్మదేహక, ఈకార కారణాత్మాసౌ, హ్రీంకారోహం తురీయకం అన్నాడు ఇక్కడ. అంత గొప్ప విషయం చూడండి. హకారం స్థూలదేహాన్ని తెలియజేస్తుంది, రకారం సూక్ష్మదేహాన్ని తెలియజేస్తుంది, ఈకారం కారణదేహాన్ని తెలియజేస్తుంది. కలిపేసుకున్న హ్రీం 3 తెలియజేస్తూ 3 పైన తురియాన్ని అందిస్తుంది అన్నాడు. కానీ హ్రీంకారం అనేది మన స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో ఉన్న ఈశ్వర చైతన్యాన్ని తెలియజేయడానికి పనిచేస్తూనే క్రమంగా దీనికి అతీతమైనటువంటి శక్తిని కూడా అందిస్తున్నది. కనుక భువనముల యందున్నంత శక్తిని మనం ఒక్కసారి ఉపాసన చేస్తే భువనముల్లో ప్రతిదీ మనకు అనుకూలమవుతుందా లేదా? భువనాధ్యక్షురాలైన అమ్మవారిని ఈ బీజం ద్వారా మనం పట్టుకుంటే భువనముల్లో ప్రతిదీ మనకి అనుకూలమవుతున్నది. అందుకే హ్రీంకారోపాసన అంత విశేషంగా చెప్తున్నారు. ఇంకొక హ్రీంకార తత్వాన్ని చెప్తూ సత్ చిత్ ఆనందములనేది దీంట్లో ఉన్నదయ్యా అన్నాడు. సత్ చిత్ ఆనందమే సత్స్వరూప సదాకారో హకారో ధర్మతత్పర, చిదాకార శివాకారో రేప సర్వార్థ సిద్ధిద, ఆనందరూపయోరైక్యాదీకార సర్వకామద అన్నాడు. సత్ అనే దాన్ని తెలియజేసింది హకారంట. ఇది ఉపాసన వల్ల మనకు వచ్చే ఫలం ఏంటంటే ధర్మము, ధర్మ పురుషార్థం దీనివల్ల సిద్ధిస్తుంది. అలాగే చిదాకార శివాకారో రేప, చిత్తుని తెలియజేస్తుంది ఏంటి? రేప. ఇది ఉపాసన. అగ్ని కదా రేప అంట. అగ్ని ఎప్పుడు సంపదనిస్తాడు. అందుకే రకార ఉపాసన వల్ల సర్వార్థ సిద్ధిద, అన్ని అర్థములు సిద్ధించిపోతాయట. ఆనందరూపయోరైక్యాతి ఈకార సర్వకామద, ఈకారం కామములు ఇస్తుందిట. దీనికో రహస్యం ఉన్నది, అది మనం కామకళారూప దగ్గర తెలుసుకోవచ్చు. ఈకారం సర్వకామద, సర్వ కోరికలను ఇస్తుందిట. ఇప్పుడు చూడండి, హకారం ధర్మ పురుషార్థాన్ని ఇస్తోంది, రకారం అర్థపురుషార్థాన్ని ఇస్తుంది, ఈకారం కామ పురుషార్థాన్ని ఇస్తుంది. ఈ హకారం సత్తుని, రకారం చిత్తుని, ఈకారం ఆనందాన్ని తెలియజేస్తుంది. కోరిక తీరితేనే కదా ఆనందం. మీరు దీన్ని ఇటు భౌతికంగా ధర్మార్థ కామలు చూస్తున్నాం, పరమార్థంగా సత్యచిత్తులు ఆనందాలు చూస్తున్నాం. రెండు అలా పెట్టుకోండి. హకార రకార ఈకారములకి భౌతిక ప్రయోజనములు, పారమార్థిక ప్రయోజనం. పారమార్థిక ప్రయోజనం సచ్చిదానందములు, భౌతిక ప్రయోజనములు ధర్మ అర్థ కామములు. మరి మోక్షము బిందు రూపో తదంతస్థా భవేతా మోక్షదాయినౌ. హారా ఈ చెప్పారు కదా అనేది అది మోక్షదాయిని అన్నారు ఇక్కడ. అంటే చతుర్విధ పురుషార్థాలు ఇవ్వగలిగే శక్తి దేనిలో ఉన్నది? ఈ బీజాక్షరంలో. అంటే ఈ బీజాక్షరం ఉంటే అమ్మవారి విద్య వచ్చినట్లే, ఇంకేం కావాలి? అది పరిపూర్ణమైన బీజమవుతున్నది. ఇది భువనేశ్వరి బీజం, సామాన్యం కాదు. అందుకే హ్రీంకారి అని ఈ బీజాక్షర స్వరూపంగా అమ్మవారిని చూపిస్తున్నారు. అందుకే
ఈ హకారం ఆకాశంతో మొదలై అక్కడి నుంచి వచ్చిన ఈ స్వరూపానంతని చెప్తుంది గనక ఆకాశౌహవై నామరూపయోర్నిర్వహిత ఆమనింత ఛందోగాహ అన్నాడు ఇక్కడ. అంటే ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినటువంటి విషయం ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. ఆకాశమే నామరూపములు నిర్వహిస్తున్నది అన్నాడు. ఆకాశమే నామరూపాలు నిర్వహిస్తోందట. అలాగే నీ రూపాన్ని నీ నామాన్ని నిర్వహిస్తున్నది కూడా నీ లోపల ఆకాశమే. అది దహరాకాశం. నీ లోపలైతే దహరాకాశం, బయట అయితే మహాకాశం. రెండిటికి ఆధారమైతే చిదాకాశం. తెలుస్తున్నది కదా. ఆకాశాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే అమ్మవారు ఆకాశ విద్య, ఆకాశ విద్య. అందుకే ఇక్కడే ఎక్కువ తెలుసుకోవాల్సింది. మహానుభావుడు అప్పయ్య దీక్షితుల వారు గొప్ప మాట అంటారు, ఆకాశమాదిజననీం శరణం ప్రపద్యే అన్నాడు. ఆదిజనని అయిన ఆకాశానికి నమస్కారము. ఎందుకంటే అన్ని భూతములు ఆకాశంలోనే చూస్తున్నావు. ఆకాశం అన్ని భూతాలను సృష్టిస్తుంది. ఆకాశం అంటే శూన్యం కాదు, మళ్ళీ చెప్తున్నావు, చిచ్చక్తితో వ్యాపించింది ఆకాశం. అందుకే ఆకాశం అంటేనే శక్తి సంభరితం. అందుకే ఆకాశమాదిజననీం శరణం ప్రపద్యే. అమ్మవారు ఉపాసన అంటేనే ఆకాశ ఉపాసన. ఆకాశం అంటే ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? పంచభూతాల్లో ఒక్కొక్కటి లయం చేసుకుంటూ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఆకాశం పైన ఉన్నది ఏంటి? ఆత్మవస్తువేగా. కనుక నువ్వు ఆకాశం దాకా వెళ్ళావంటే ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆత్మవస్తువుకు దగ్గరికి వెళ్ళిపోయినట్టే. అయితే ఆకాశం యొక్క గుణం ఏమిటి? పంచతన్మాత్రల్లో ఒక్కొక్క గుణం ఒక్కొక్కటి చెప్తున్నారు కదా. ఏ గుణం నుంచి వచ్చింది ఆకాశం? శబ్దగుణకం ఆకాశం. కనుక ఆకాశం శబ్దం అంటే ఇది నాదమేగా. నాదరూప హ్రీంకారి కలపండి ఇక్కడిక్కడ. కనుక నామరూప వివర్జిత అయినటువంటి చిదాకాశంలో నాదరూపంగా అమ్మవారు వ్యక్తమై తర్వాత జగద్రూపమైన నామరూపాన్ని అంతటి సృష్టించింది. కనుక నామరూపమైన ప్రపంచంలో నామరూప వివర్జిత అయిన తల్లి నాదరూపంగా వ్యాపించి హ్రీంకారిగా ధ్వనిస్తున్నది. ఇది దీని యొక్క సమన్వయం అండి. ఎంత అందమైన అన్వయం చూపిస్తున్నాడు చూడండి. హ్రీంకారి అనగా ఇంత విషయం. ఈ రహస్యమంతా మనకి సామవేదంలో కనబడుతోంది. సామవేదమైన ఛాందోగ్యంలో అక్కడే కదా నాదరహస్యాలు చెప్తాడు. ఆకాశౌహవై నామరూపయో నిర్వహిత చిచ్చక్తి రూప ఆకాశ ఏవ. మంత్ర విశేషం చూడండి. నామరూపయో నిర్వాహక తదుభయం వినా యదధిష్టానమాత్రం అవశిష్యతే తదేవ బ్రహ్మేతి. ఇప్పుడు నామరూపం నిర్వహించున్నది ఆకాశం. నామరూపాలు తీసేస్తే మిగిలింది ఏంటి? చిదాకాశం. అదే చిదంబరం. ఇది అన్ని విషయములు చూడండి. అక్కడే చిచ్చక్తి వ్యాపించున్నది. మనకు పేర్లు కావాలి, రూపాలు కానీ అసలు విషయం కూడా చూపిస్తున్నాడు. ఈ విషయం అంతా ఎక్కడ చెప్పబడుతున్నది? ఛాందోగ్యంలో. ఛాందోగ్యం ఏ వేదంలోది? సామవేదంలోది. ఇక్కడే తత్వమసి మహావాక్యం మనకు వస్తున్నది. అలాంటి ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడ్డ రహస్యం అంతా ఇక్కడ వివరించి చూపిస్తున్నాడు. కనుక ఎప్పుడైనా బీజాక్షాన్ని ఊరికిన జడుల్లా చేసేయకుండా ఇప్పుడు ఇంత అమ్మవారు మనకు తెలియజేశారు. ఇకపై అన్నప్పుడు కొంచెం అనుభూతి కలిగిన హకార రకార హీంకారములను ఒక్కసారి మననం చేసుకుంటే దీని అంతటిని ఉపనిషత్తు అంతా అందంగా ఇస్తూ చూడండి. అమ్మవారి ఉపనిషత్తులు వియధీకార సంయుక్తం వీతిహోత్ర సమన్వితం అర్ధేందలసితం దేవ్యా బీజం సర్వార్థ సాధకం ఏవమేకాక్షరం మంత్రం యతయః శుద్ధచేతసః ధ్యాయంతి పరమానందమయా జ్ఞానాంబురాశయః. ఇది ఎక్కడిది? దేవి అథర్వశీర్షంలో మనకి వస్తుందండి. అమ్మవారి అథర్వశీర్ష ఉపనిషత్తులో వస్తుంది.